ఎవరైనా చేతులు అందరు లేప ఈరోజు కోటగిరి కొత్తగల్ ఉమ్మడి మండలంలోని మరి ఏదైతే గత ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ వెలువడిన సందర్భంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల వ్యాప్తంగా అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి జస్టిసు 7గురిలో 6 తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమైన డిమాండ్ అని, దళితులలో అత్యంత వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సమానంగా ఫలాలు అందాలని చెప్పేసి రాజ్యాంగ పరంగా అందరికీ ఫలాలు సమానంగా 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి జస్టిస్ మరి ఏదైతే మనకు తీర్పిచ్చిందో ఆ సందర్భం మేరకే ఈరోజు మన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉన్నదో ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇక్కడ కోటగిరి మండల ఉమ్మడి కేంద్రంగా మరి ఏదైతే గత మార్చి 9 నాడు నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ రోజు వాడికి 11 రోజు కాబట్టి మా మందకృష్ణ మాదే గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ దీక్ష విరమింప చేసి మరి మా రాష్ట్ర నాయకుడు మా దళిత హరిత దైవము మా దళిత జాతికి మా మాదిగ జాతికి దేవుడు అని ఎవరైనా ఉన్నాడు అని అంటే అది కేవలం మందకృష్ణ మాదే గారే కాబట్టి మా జాతి పిత వారికి మేము గుండెల్లో పెట్టుకొని ఈరోజు మేము చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా వారికి మా మాదిగ జాతి పక్షాన మీకు ఎప్పటికీ మాదిగ జాతి రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా మందకృష్ణ మాదే గారికి మా ఆరాధ్య దైవమే మందకృష్ణ మాదే కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే మేము సాధించినామో ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఈరోజు సాధించినామో అది ఆ ఘనత మా మాదిగ అమర వీరులకే అంకితం అని సందర్భంగా మేము వారికే ఈ విజయాన్ని అంకితం చేస్తూ ఈ గత 30 సంవత్సరాల నుంచి అయినా నా మాదిగ బిడ్డలందరూ మంచి చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదిగి ఎస్సీ వర్గీకరణ ఏదైతే బిల్లు ఆమోదం తెలిపిలో ఆ ఫలాలను ప్రతి ఒక్క మాదిగ బిడ్డలు సాధించుకో దిశగా మనం మంచి చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని మన మందకృష్ణ మాదిగ అయితే ఏదైతే కలమేరినట్టయితే అవుతుంది కాబట్టి నేను మందకృష్ణ మాదిగ గారికి సందర్భంగా ప్రత్యేకంగా వారికి పాదాభివందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ఉమ్మడి మండల ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు పేరున ధన్యవాదాలు. ఇక్కడున్న స్థానికంగా మండలాధ్యక్షుడు కాసుల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కొత్తగల్లో ఎర్రల యాదరావు ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడున్న స్థానికంగా మా ఉపాధ్యాయుడు నాటి నుంచి నేటి వరకు మాకు ఎంతోమంది ఈ పోరాటంలో భాగస్వామ్యంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నా జాతి పక్షాన నిలబడి వారు సహాయ సహకారాలు అందించి ఈ పోరాటం ముందు కొనసాగింది. ఏదేమైనా ఈ పాత ఏమైనా ఈరోజు కోటగిరి ఉమ్మడి మండలం అంబేద్కర్ చౌరస్తా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఆమోదం తెలిపిందో వారికి ఈ సందర్భంగా మేము ఇక్కడి నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. మరొక్కసారి ఎస్సీ రిజర్వేషన్లు పెంచి మా మాదిగలకు మరింత పర్సెంటేజ్ పెంచే విధంగా మీరు చూడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి